ప్రతి పండక్కి అంత హడావిడి చేస్తావు, దివాళీకి ఏం సప్పుడు లేదేంటి అనుకుంటున్నారా? మీకు ఇది ఫెస్టివల్ కావచ్చు, కానీ మా లాంటి పెట్ పేరెంట్స్ కి మాత్రం ఈ రోజు ఒక పెద్ద యుద్ధమే. ఈ క్రాకర్ సౌండ్స్ కి నిన్నటి నుండి నిద్రపోవట్లే, అసలు తినట్లే, తిన్న వామిట్స్, భయానికి మోషన్స్, చాలా స్ట్రెస్ అయిపోయాడు పాపం. వాడు ఇంత స్ట్రెస్ అవుతుంటే ఇంకా పండగ ఎట్లా ఎంజాయ్ చేస్తాం చెప్పండి. కొంచెం డైవర్ట్ చేయడానికి మా ఆంటీ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిన. ఇక్కడికి రాగానే మా టెడ్డి గారితో ఆడుకుంటూ అన్ని మర్చిపోయాడు. కొద్దిసేపు అయితే నన్నే మర్చిపోయేలా ఉన్నాడు. డియర్ పెట్ పేరెంట్స్, మీ పెట్స్ కూడా ఇలానే భయపడితే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్ళండి, వాళ్ళకి నచ్చిన ఫుడ్ పెట్టండి, హ్యాపీగా ఉంటాయి. అంతేగాని ఇలా కేర్లెస్ గా వదిలేసారనుకో ఇలానే జరుగుద్ది. అసలు ఏం జరిగిందంటే, మేము జస్ట్ అలా షాప్ కి వెళ్ళి వస్తుండే పాపం ఎవరిదో ల్యాబ్ సౌండ్ లకు పారిపోయి బయటకు వచ్చేసింది. వెళ్ళి స్కూటీ ఆపగానే వెంటనే వచ్చి కూర్చుంది. ఇంకా ఏం చేయాలో అస్సలు అర్థం కాలే. అక్కడ షాప్స్ లో అందరిని అడిగి ఒక రెంట్లో ఇచ్చేసి వచ్చాం. అయితే ఇంకా దివాళీ సెలబ్రేట్ చేసుకోలేదా అంటే చేసుకున్నాం. సౌండ్స్ లేకుండా కాకరవత్తులు, చిచ్చుబుడ్డులు, భూచక్రాలు తెచ్చుకొని చేసుకున్నాం. వాటికైతే అస్సలు భయపడ్డు మా చాకుగాడు. ఇంకా ఫుల్ ఎక్సైట్ అవుతున్నాడు కూడా. పండగ ఫుల్ లాగ్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. అందరికీ హ్యాపీ దివాళీ అండ్ సేఫ్ దివాళీ.